హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ హై ప్రోటీన్ స్నాక్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఎంతో హెల్దీగా కలర్ఫుల్గా ఈ స్నాక్స్ చేసి పెట్టొచ్చండి. ఈ హై ప్రోటీన్ స్నాక్ తయారు చేయడానికి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయొచ్చండి. మరి ఎంతో హెల్దీ అయిన హై ప్రోటీన్ స్నాక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక అరకప్పు నల్లశనగలను తీసుకొని ఈ నల్లశనగల్ని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల సేపు నానబెట్టుకునే నల్లశనగల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకునే ఈ నల్లశనగల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ నల్లశనగల పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ చిలకడ దుంపలు తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న చిలకడ దుంపల్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక బీట్రూట్ని మెత్తగా ఉడికించుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక మీడియం సైజ్ బాల్ అంత పిండి ముద్దను తీసుకొని చేతిలో రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని టిక్కీ షేప్లోకి ఒత్తుకోవాలండి. ఈ పిండి ముద్దను టిక్కీలా ఒత్తుకున్నప్పుడు అంచుల చుట్టూ పగులు రాకుండా ఈ విధంగా సరి చేసుకోవాలండి. టిక్కీని ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న టిక్కీని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగతా పిండిని అంతటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల్లోకి ఒక హెల్దీ సాస్ని తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 15 జీడిపప్పుని ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చిని ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక 5 వెల్లుల్లి రేఖలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ సాస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కొంచెం పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టిక్కీల్ని ఈ పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల్ని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టిక్కీల్ని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ టిక్కీల్ని పెద్ద మంటలో మాత్రం అస్సలు షాలో ఫ్రై చేయకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవు. అందువల్ల ఈ టిక్కీల్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టిక్కీలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలాగే ఈ టిక్కీలతో పాటు మనం తయారు చేసుకున్న ఈ హెల్దీ సాస్ను కూడా సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో హెల్దీ అయిన ఈ హై ప్రోటీన్ స్నాక్ను ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.